టైటానిక్ నౌక వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్కు చెందిన హార్లాండ్ అండ్ వోల్ఫ్ అనే నౌక నిర్మాణ సంస్థ తయారు చేసిన 3 నౌకల్లో ఒకటి. వైట్ స్టార్ లైన్ ప్రధాన పోటీదారైన కూనార్డ్ లైన్స్ లూసిటానియా, మౌరిటానియాకు పోటీగా తయారు చేయబడింది. టైటానిక్, దీని సోదర నౌకలైన ఒలింపిక్, త్వరలో నిర్మించబడే బ్రిటానిక్ నౌకలు కలిపి ప్రపంచంలో అతిపెద్దవైన విలాసవంతమైన నౌకలుగా పేరు తెచ్చుకున్నాయి. టైటానిక్ నిర్మాణం మార్చి 31, 1990లో అమెరికాకు చెందిన జేపీ మార్గన్ ఇంటర్నేషనల్ మర్చంటైల్ మెరైన్ కంపెనీ సమకూర్చిన నిధులతో ఆరంభమైంది. దీని ప్రధాన శరీర భాగం 1911 మే 31కు పూర్తయింది. ఇతర విడిభాగాల కూర్పు మార్చి 31, 1912కు పూర్తయింది. ఇది 882 అడుగులు 9 అంగుళాలు అంటే 269 మీటర్ల పొడవు, 92 అడుగుల 6 అంగుళాలు అంటే 28 మీటర్ల వెడల్పు, నీటి తలం నుంచి 60 అడుగులు అంటే 18 మీటర్లు ఎత్తులోనూ ఉండేది. ప్రయాణికులు, నౌక సిబ్బంది మొత్తం కలిపి ఇది 3547 మందిని మోయగలదు. దీని ద్వారా అప్పుడు ఉత్తరాల బాట్వాడా జరుగుతుండటంతో దీనికి రాయల్ మెయిల్ స్టీమర్ అనే పేరును కూడా తగిలించారు. అప్పటి నియమాల ప్రకారం ఈ నౌకలో సరిపడా లైఫ్ బోట్లున్న నౌకలోని ప్రయాణికులందరికీ అవి సరిపోలేదు. ఆ కాలంలో టైటానిక్ నౌక విలాసంలోనూ సౌకర్యంలోనూ దాని ప్రత్యర్థి నౌకలన్నింటినీ తోసిపుచ్చింది. నౌకలోనే ఈత కొలను, వ్యాయామశాల, టర్కిష్ బాత్, 2 తరగతుల ప్రయాణికులకు గ్రంథాలయాలు, స్క్వాష్ కోర్టును కలిగి ఉండేది. మొదటి తరగతిలోని ఉమ్మడి గదులు ఖరీదైన చెక్కతోనూ ఆకర్షణీయమైన అలంకరణలతోనూ నిండి ఉండేది. మొదటి తరగతి ప్రయాణికులకు కెఫే పరీషియన్ శైలిలో వంటకాలు లభించేవి. ట్రెల్లిస్ అలంకరణలు చేయబడ్డ కొద్దిపాటి సూర్యరశ్మిని ప్రసరింపజేసే వరండా డైనింగ్ హాల్లా ఉండేది. ఈ నౌకలో ఆ కాలంలో అప్పుడే కొత్తగా అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటం జరిగింది. విస్తృతమైన విద్యుదీకరణ వ్యవస్థ, నీటి ఆవిరితో నడిచే జనరేటర్లు ఉండేవి. 2 శక్తివంతమైన మార్కోని రేడియో సెట్లు కూడా ఉండేవి. వీటిలో ఒకటి 1500 వాట్ల శక్తివంతమైనది. వంతుల వారీగా విధులు నిర్వర్తించే ఆపరేటర్లతో రేయింబవళ్లు నడపబడుతుండటం మూలాన ఇది మిగతా ప్రపంచంతో ఎడతెరిపి లేని సంబంధాలు కలిగి ఉండేది. టైటానిక్ నౌక మొట్టమొదటి చిట్ట చివరి ప్రయాణం ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరం వరకు సాగవలసి ఉంది. ఎడ్వర్డ్ జే స్మిత్ నావికుడిగా ఈ ప్రయాణం 1912 ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమైంది. టైటానిక్ దాని స్థానం నుండి బయలుదేరగానే దాని శక్తివంతమైన ప్రొపెల్లర్లు విడుదల చేసిన శక్తి వలన దాని పక్కనే లంగర్ వేసి ఉన్న న్యూయార్క్ లైనర్ కట్లు తెంచుకొని టైటానిక్ సుమారు 4 అడుగుల దూరం వరకు వచ్చింది. కానీ అప్రమత్తమైన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగారు. దీని వలన నౌక ప్రయాణం ఆరంభమవడం గంట పాటు ఆలస్యమైంది. ఇంగ్లీష్ ఛానల్ను దాటిన తర్వాత ఫ్రాన్స్లోని చెర్బోర్గ్ వద్ద ఆగి మరికొంతమంది ప్రయాణికులను ఎక్కించుకుంది. తర్వాత ఐర్లాండ్లోని క్వీన్స్టౌన్ వద్ద కూడా ఆగి మొత్తం 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. 1912 ఏప్రిల్ 14 ఆదివారం రాత్రి చలికి దాదాపుగా గడ్డగట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు కనబడడం లేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌక కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా దక్షిణం వైపు మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆ రోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమర్ టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తు నౌకకు నియంత్రించే బ్రిడ్జి గదికి చేరలేదు. సాయంత్రం మొసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు. రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూఫౌండ్ లాండ్స్ వద్ద గల గ్రాండ్ బ్యాంక్స్లో ప్రయాణిస్తోంది. నౌకకు ముందుగానే దాని దారిలో ప్రయాణిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్లే ఫ్రెడరిక్ ఫ్లీట్, రెజినాల్డ్ లీ టైటానిక్కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. ఫ్లీట్ కుడివైపు మంచు పర్వతం ఉందని చెప్తూ బ్రిడ్జి గదికి వెళ్లే గంటను మోగించాడు. నౌకాధికారి ముర్డోక్ నౌకను ఉన్న పలంగా ఎడమవైపుకు మళ్లించమని ఆదేశించాడు.
ఇంజిన్ ఒక్కసారి ఆగిపోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం ఆగలేదు. ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివెట్లను బయటపడవేసింది. సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండటంతో వాటి తలుపు వాటంతట అవే మూసుకుపోయాయి. 4 కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోయిన టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ 5 కంపార్ట్మెంట్లు నీటితో నిండిపోవడం ప్రారంభించాయి. ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయమని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్ధరాత్రి తర్వాత థామస్ ఆండ్రూస్ ఇతర నౌకాధికారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్తపరచమని పురమాయించారు. మొదటి లైఫ్ బోటు 7వ నంబర్ బోటు అందరూ నమ్ముతున్నట్లుగా 12:40కి కాక 12:27కు 12 మంది ప్రయాణికులతో క్రిందికి దించబడింది. 5వ నంబర్ బోటు 2-3 నిమిషాల తర్వాత దించబడింది. టైటానిక్లో మొత్తం 1178 మందిని కాపాడగలిగే 20 లైఫ్ బోట్లు ఉండేవి. ఇవి నౌకలోని మొత్తం సిబ్బంది ప్రయాణికులకు సరిపోకపోయినా అప్పటి బ్రిటిష్ నియమాల ప్రకారం కావలసిన దానికన్నా ఎక్కువ బోట్లే ఉన్నాయి. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానికన్నా నౌక ఎంత బరువు ఉన్నదాన్ని బట్టి బోట్ల సంఖ్యను లెక్కించేవారు. వైర్లెస్ ఆపరేటర్లైన జాక్ ఫిలిప్స్, హరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. మౌంట్ టెంపుల్, ఫ్రాంక్ఫర్ట్, టైటానిక్ సోదరి నౌక, ఒలింపిక్ వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌక సమయానికి దగ్గరలో లేకపోయింది. అన్నిటికన్నా దగ్గరలో ఉన్న నౌక కూనాల్డ్ లైన్స్కి చెందిన కర్పతీయ. కానీ అది ప్రమాద స్థలికి చేరుకునేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. జరగకూడని నష్టం జరిగిపోయింది.